హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్వాంటమ్ ఇండియా ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి షెడ్యూల్ గురించి కొంత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీకు లాస్ట్ వీడియోలో అంటే మనకి రిపబ్లిక్ డే సందర్భంగా మనకి 50% ఆఫర్ తోటి ఒక ఆఫర్ ఉంటుందని ఒక యూట్యూబ్ వీడియో చేయడం జరిగింది. దీనికన్నా ముందు వీడియో అది. ఓకేనా? కాబట్టి ఆ వీడియోని ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అక్కడ డీటెయిల్డ్గా మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఏందంటే ఆ రోజు చెప్పినట్టుగా మనకి షెడ్యూల్ అనేది 25థ్ రిలీజ్ అవుతుందని, తర్వాత మనకి శాంపుల్ టెస్ట్ కూడా అదే రోజున స్టార్ట్ అవుతుందని, మెయిన్ టెస్ట్ సిరీస్ వచ్చేసి జనవరి 28 నుంచి స్టార్ట్ అవుతుందని, ఆఫర్ వచ్చేసి 25థ్, 26థ్, 27థ్ 3 రోజులు మాత్రమే ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. దాంట్లో భాగంగానే కొంచెం ఏది ఆ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ గురించి కొంత డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం రైట్ ఆ కోర్సెస్‌ని మనం లాంచ్ చేయడం జరిగింది. ఏంటి సార్ అని అడిగితే ఇక్కడ చూడండండి. రెండిటి మీద మనకి టెస్ట్ సిరీస్ అనేది కండక్ట్ చేస్తా ఉన్నాం. అది కూడా బైలింగ్వల్ టెస్ట్ సిరీస్ ఇది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. మరి క్వెషన్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయి? తర్వాత మనకి ఆ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో మీకు షేర్ చేయడం జరిగింది. దాంట్లో మీరు ఒకసారి చూసుకోవచ్చు. క్వెషన్స్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? తర్వాత లాంగ్వేజ్ కూడా అంటే మనకి ఇంగ్లీష్ గాని, తర్వాత తెలుగు గాని ఫైనల్ ఎగ్జామ్‌లో ఇది చేసినట్టుగా ఉందా లేదా? ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే బైలింగ్వల్‌లో టెస్ట్ సిరీస్ అనేది ఎందుకంటే చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి, మనం 2 రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి టెస్ట్ అంటే ఎక్కడా కూడా మనకి బైలింగ్వల్‌లో లేదు. దాన్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి ఒక హెచ్ఆర్‌డి టీమ్ ఉంది. వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా దీని మీద వర్క్ చేస్తా ఉన్నారు. అండర్ మై గైడెన్స్. కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకేనా? సరే చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్‌కి సంబంధించినటువంటి షెడ్యూల్ 4 షెడ్యూల్స్ ఉంటాయని చెప్పిన. ఆల్రెడీ మీకు ఫిజికల్ సైన్స్‌కి సంబంధించి మనకి షెడ్యూల్ 1 అండ్ షెడ్యూల్ 2 రెండిటిని కూడా ఎట్ ఏ టైమ్ రిలీజ్ చేయడం జరిగింది. అది కూడా జనవరి 28 నుంచి మీకు మార్చి 31 వరకి షెడ్యూల్ ఇచ్చాను. ఏ టాపిక్కు ఎప్పుడుంటుంది? తర్వాత ఇవన్నీ కూడా మీకు ఆ షెడ్యూల్‌లో ఇవ్వటం జరిగిందనమాట. చూద్దాం ఒకసారి ఆ షెడ్యూల్స్ కూడా. హెచ్‌జిటి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఆల్ అందరికీ ఉన్నటువంటి కామన్ సిలబస్ మీద మనకి కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. అది కూడా మనకి షెడ్యూల్ 1లో భాగంగా మనకి జనవరి 28 నుంచి ఫిబ్రవరి 28 వరకి ఏ ఎగ్జామ్స్ ఉంటాయి? ఏ రోజున ఉంటాయి? ఏ టాపిక్ మీద ఉంటాయి? బైలింగ్వల్‌లో అనేది కూడా మనం ఈ షెడ్యూల్‌లో డిస్కస్ చేయడం జరుగుతుందనమాట. ఒకసారి చూడండి మనకి లాస్ట్ వీడియోలో 50% ఆఫర్ తోటి మనం ఈ కోర్స్ లాంచ్ చేస్తున్నామని, తర్వాత ఆల్రెడీ ఫిజికల్ సైన్స్ కోర్సెస్ మీద ఆఫర్ ఉందని మనం మాట్లాడినాం. ఆఫర్‌ని కూడా ఒకసారి చూడొచ్చు మీరు. మనకిక్కడ ఫుల్ కోర్స్ తీసుకున్నట్లయితే 2,999 ఉంటుందండి. 2,999 ప్లస్ టెస్ట్ సిరీస్. అన్ని కోర్సెస్‌లో కూడా టెస్ట్ సిరీస్‌లు ఉంటాయి. మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుంటారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. మాక్సిమం ఫుల్ కోర్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మొత్తం ఎంటైర్ ఫిజికల్ సైన్స్ సిలబస్ కవర్ అవుతుంది. అదేవిధంగా ఎంటైర్ టెస్ట్ సిరీస్ కవర్ అవుతుంది. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డేటా ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద ఉన్నప్పుడు మీరు ఇక అటు ఇటు ఎళ్ళాల్సిన పని లేదు. ఎదురు చూడాల్సిన పని లేదనమాట. అందుకే మాక్సిమం ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది ఎప్పుడు గూడా. ఎప్పుడు గూడా అంటే మీనింగ్ ఏంది సార్ అని అడిగితే ఎట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ నోటిఫికేషన్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే చాలామంది ఆందోళనకు లోనవుతా ఉంటారనమాట. ఆ టైంలో మనం లైవ్ సెషన్స్ తీసుకొని మోటివేషన్ క్లాసెస్ ఉంటాయి. సమ్మరీ వీడియోస్ ఉంటాయి. ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి సంబంధించి ట్రిక్స్ గూడా మనం ఆ టైంలో అందిస్తా ఉంటామనమాట. ఎందుకంటే ఆ తక్కువ టైంలో అందిస్తే మనకు గుర్తుండి వెంటనే ఎగ్జామినేషన్‌లో క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుందనమాట. ఓకేనా? ఇది జనరల్‌గా బెనిఫిట్ ఆఫ్ ఫుల్ కోర్సెస్. ఎప్పుడు గూడా ఫుల్ కోర్స్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సింగిల్‌గా తీసుకున్న వాళ్ళకి మాత్రం ఓన్లీ అది వరకే న్యాయం జరుగుతుంది. దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఓకేనా? సరే 2026 ఉంటుంది. ఏది ఫిజిక్స్, కెమిస్ట్రీ విత్ టెస్ట్ సిరీస్ బైలింగ్వల్‌లో ఉంటుంది. ఓన్లీ ఫిజిక్స్ కావాలి అలాంగ్ విత్ ద టెస్ట్ సిరీస్ అని అడిగితే 149 ఓన్లీ ఫిజిక్స్‌కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్. కెమిస్ట్రీ తీసుకుంటే ఆ కెమిస్ట్రీ టెస్ట్ సిరీస్‌తో పాటుగా ఉంటుంది. కాబట్టి 1249 మనకేది ఆ కోర్స్ ప్రైస్ వచ్చేసి 50% ఆఫర్‌లో. మెథడాలజీ విత్ టెస్ట్ సిరీస్ 999, ఫిజిక్స్ మెథడాలజీ విత్ టెస్ట్ సిరీస్ 1999 ఉంటుంది. తర్వాత కెమిస్ట్రీ మెథడాలజీ విత్ టెస్ట్ సిరీస్ 1749 8 మంత్స్ వ్యాలిడిటీతో ఉంటుంది. ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకి చూడండి ఫిజికల్ సైన్స్ ఫుల్ కోర్సుకు సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ ఫుల్ టెస్ట్ సిరీస్, ఫుల్ లెంగ్త్ టెస్ట్ సిరీస్ బైలింగ్వల్‌లో ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటిది రిపబ్లిక్ డే సందర్భంగా 50% ఆఫర్ అంటే మనకి 1249 రూపీస్‌కి వస్తుంది. దాంతో పాటుగా మనకి పిఐ బుక్ 2600 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పిఐ తెలుగు మీడియం బుక్ అండి. యాక్చువల్ ఇంగ్లీష్ మీడియం కాదు. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో ఇవన్నీ డిస్కస్ చేసుకున్నాం.
ఓకేనా. ఈ బుక్ అనేది ఫ్రీగా మనం ఇవ్వటం జరుగుతుంది. ఫ్రీగా అంటే మనం వాళ్ళ దగ్గర తీసుకొని ప్రైస్‌కి మనం ఫ్రీగా ఇస్తున్నాం, అంతే ఏమీ లేదు. దానికి సంబంధించి మీరు ఈ కోర్స్ తీసుకున్నాక మీకు స్క్రోలింగ్‌లో కనిపిస్తున్నటువంటి లేదా ఇక్కడ కనిపిస్తున్నటువంటి నంబర్‌కి వాట్సాప్ చేస్తే మన మన పోస్టల్ అడ్రెస్‌ని మనకి ఇండియన్ పోస్ట్ ద్వారా మీ ఇంటికి చేరుకుంటుందనమాట. ఓకేనా. 499కి దేనికి సంబంధించి సార్ అంటే బైలింగ్వల్ టెస్ట్ సిరీసు మనకి ఇది కామన్ సిలబస్ మీద ఎస్‌జిటి, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి కామన్ సిలబస్ మీద. ఇక్కడ సిలబస్ కూడా రాసింది చూడండి ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో. మనంతా కూడా ఫుల్ ప్లెడ్జ్డ్ క్లారిటీగా ఉంటుందనమాట. ఓకే. దానికి సంబంధించి మనకి 499 కేవలం దాంతో పాటుగా మళ్ళీ ఆ పిఐ బుక్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి జాగ్రత్తగా చూసుకోండి. 25థ్, 26థ్, 27థ్ మాత్రమే. తర్వాత ఆఫర్స్ ఉండవండి. పర్టిక్యులర్‌గా మనకి టెస్ట్ సిరీస్ మీద నో మోర్ ఆఫర్స్ ఆఫ్టర్ 27థ్. ఎందుకంటే 28థ్ నుంచి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఇక వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇక వాళ్ళకి సంబంధించినటువంటి క్వెషన్స్, తర్వాత దానికి సంబంధించినటువంటి షెడ్యూల్స్ వీటి మీద వర్క్ చేయటం తప్ప ఇక మళ్ళీ ఆఫర్స్ పెట్టుకుంటూ ఉండం. అప్పుడు మనకి ఖచ్చితంగా దీనికి డబుల్ ఉంటుంది రేటు వితౌట్ పిఐ బుక్ అనమాట. ఓకేనా. అది కూడా ఒకసారి చూసుకోండి. ఇక తర్వాత మనకి కోర్సులో చూసినట్టయితే థంబ్‌నెయిల్స్ ఈ విధంగా కనిపిస్తా ఉంటాయి. ఒకసారి మనం ఆ షెడ్యూల్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఫిజికల్ సైన్స్ టెస్ట్ సిరీస్‌కి సంబంధించిన థంబ్‌నెయిల్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత మనకి ఎస్‌జిటి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ ఆల్ బైలింగ్వల్ టెస్ట్ సిరీస్‌కి సంబంధించి. చూడండి ఏమి ఇస్తున్నానో కూడా మొత్తం రాస్తున్నాను మీకు. ఇది మన క్లారిటీ. ఎందుకంటే మనకి మీకు కూడా ఒక ఐడియా రావాలి. ఓహో! ఇట్లా ఈ డేట్ వరకు ఉంటుంది తర్వాత. మే 31 వరకు అని అన్నాం. మే 31 వరకంటే ఎగ్జామ్ అప్పటి వరకు జరిగిద్దా? జరగదా? అనేది గాదు ఈడ కావాల్సింది. మే 31 లోపులో ఎగ్జామ్ ఉంటే, అప్పుడు మనకు టెస్ట్ సిరీస్ షెడ్యూల్స్ అనేవి చేంజ్ అవుతాయి. అవన్నీ గూడా ఇన్‌స్ట్రక్షన్స్‌లో రాసినాం మనం. ఓకే. ఎందుకంటే అవన్నీ గూడా మనం ఒకసారి చూసుకుంటే, ఒకసారి మీరు పేషెన్సీగా ఆ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా చూసే ప్రయత్నం చేయండి. ఒకసారి చూద్దాం మరి పరిస్థితి ఎలా ఉంటదో. ఇది మనకి జనరల్‌గా కోర్సు మీరు ఓపెన్ చేసినట్టయితే మీ మొబైల్ యాప్‌లో ఈ విధంగా కనిపిస్తుందండి. మీ కోర్సెస్ లిస్ట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా. ఇలా కనిపిస్తా ఉంటాయి. ఇది ఫుల్ కోర్సు. తర్వాత ఇది మనకి ఓన్లీ టెస్ట్ సీరీస్ కోర్స్ ఇది. తర్వాత ఇవి ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా మీకు ఏదైతే కావాలో అది. తర్వాత ఎస్‌జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ కామన్ సిలబస్‌కి సంబంధించినటువంటి టెస్ట్ సీరీస్ కోర్స్ ఇది. ఇలా కనిపిస్తా ఉంటే స్క్రోల్ చేయండి. అటు ఇటు కొంచెం మూవ్ చేస్తా ఉంటుంటే మీకు కనిపిస్తా ఉంటదనమాట. ఓకే. తర్వాత ఇక్కడ మనకి ఇంకో విషయం. ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసెస్‌లో కోర్సెస్ తీసుకున్న వాళ్ళు మీరు దాంట్లోకెళ్ళండి. మీదేదైతే కోర్స్ తీసుకున్నారో ఆ కోర్స్ లోపలికెళ్తే మీరు ఏ సబ్జెక్ట్ రాయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి టెస్ట్ సిరీస్ అనేది ఆ సబ్జెక్ట్‌లో ఉంటుందనమాట. ఓకే. ఈ విధంగా ఓపెన్ చేసి కంటెంట్‌లోకెళ్తారు మీరు. మీరు ఈ విధంగా టెస్ట్ సిరీస్‌కి సంబంధించిన షెడ్యూల్ పూర్తిగా ఇవ్వటం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం భౌతిక శాస్త్రం ఉందనుకోండి. ఫిజిక్స్‌లోకెళ్ళి ఆ ఫిజిక్స్‌లో మనకి కంటెంట్‌తో పాటుగా మీకేముంటుంది టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పిన 25థ్ నుంచి శాంపిల్ టెస్ట్ అందుబాటులో ఉంటుందని శాంపిల్ టెస్ట్‌లు పెట్టినాం. చూసుకోండి ఒకసారి టెస్ట్. ఓకే. దీంట్లోకెళ్తే మీకు ఓపెన్ అవుతా ఉంటుందన్నమాట టెస్ట్ సిరీస్. ఓకేనా. ఈ విధంగా క్వాంటమ్ ఇండియా ఆన్‌లైన్ క్లాసులు కోర్స్ తీసుకున్నోడు ఆల్రెడీ కోర్స్ తీసుకున్న వాళ్ళు. ఓకే. మరి తీసుకోబోయే వాళ్ళు కూడా ఒకసారి చూసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఇది చూడండి ఇది మనకి ఫిజికల్ సైన్స్‌కి సంబంధించినటువంటి ఫుల్ షెడ్యూల్‌కి సంబంధించినటువంటి కోర్స్ ఇది. ఇప్పుడు ఈడ గనుక మనం చూసినట్టయితే దీంట్లో ఆల్రెడీ మనకు అన్ని సబ్జెక్టులు కూడా ఇలా అప్‌లోడ్ చేయడం జరిగింది చూడండి. ఫిజిక్స్ ఫ్రీ శాంపిల్ టెస్ట్, కెమిస్ట్రీ, మెథడాలజీ, పిఐ, జనరల్ నాలెడ్జ్, తర్వాత కరెంట్ అఫైర్స్, సైకాలజీ. ఓకేనా. ఇవి ఒక్కొక్క శాంపిల్ టెస్ట్ అనేది మీకు అప్‌లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే మీరు కూడా ఒకసారి టెస్ట్ చేసుకోవాలి కదా! టెస్ట్ చేసుకొనే కోర్స్ తీసుకోండనమాట. ఓకేనా. ఆ శాంపిల్ టెస్ట్ తీసుకొని నచ్చితే తీసుకునే ప్రయత్నం చేయండి అన్నట్టు. ఓకే. ఇక షెడ్యూల్ అనేది పూర్తిగా ఇచ్చినాం ఇక్కడ మనం. ఎందుకంటే మనదంతా ఒక సిస్టమాటిక్‌గా రన్ అవుతా ఉంటది. ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఫిజిక్స్ టెస్ట్ సిరీస్ అంటే మళ్ళీ సబ్జెక్ట్ వైస్ టెస్ట్ సిరీస్ ఇచ్చినాం. అంటే షెడ్యూల్ ఇచ్చినాం. తర్వాత టోటల్‌గా షెడ్యూల్ ఇది. టోటల్ షెడ్యూల్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి చూడండి. హ్మ్. ఆ! ఇది యాక్చువల్ ఫ్రంట్ పేజీ. అంతా మన రిజల్ట్ అవన్నీ కూడా చూసుకోవచ్చండి. ఇది షెడ్యూల్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి. ఇది ఫిజిక్స్. అంటే అన్ని సబ్జెక్టులు ఉంటాయి లోపల. 6థ్ క్లాసు తర్వాత ఎగ్జామ్ డేట్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది? జనవరి 28 నుంచి మనకి స్టార్ట్ అవుతా ఉంది. ఏ టాపిక్స్ తర్వాత ఏ రోజు స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. బైలింగ్వల్‌లో ఉంది చూడండి ఈడ. ఎందుకంటే టెస్ట్ సీరీస్ బైలింగ్వల్ కాబట్టి ఇక్కడ కూడా నేను మీకు బైలింగ్వల్‌లో ఇచ్చాను. ఎవరు కూడా ఇబ్బంది పడకుండా. ఓకేనా. అన్ని క్లాసెస్‌కి సంబంధించేవి ఉంటాయి.
మీకు అప్ టు మార్చ్ 31 వరకు ఇచ్చానండి షెడ్యూలు. ఫుల్ లెంగ్త్ సిలబస్ మీద చూడండి, మీకు మార్చ్ 18 ఓకే. అది ఇంటర్మీడియేట్. తర్వాత కెమిస్ట్రీ స్కూలు, కెమిస్ట్రీ ఇంటరు, ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించినటువంటి యూనిట్స్. ఇక్కడ మనకి డేట్స్ రిపీట్ అవుతున్నాయి అంటే మీనింగ్ ఏంటంటే డేట్స్ 2, 3 ఉన్నాయంటే ఆ రోజుల్లో ఉంటాయి అనమాట. దీంట్లో ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఈ రోజు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఈ రోజు రావు, మళ్ళీ ఇదే ఏరియా ఇదే కానీ డిఫరెంట్ క్వశ్చన్స్ అన్నట్టు. మార్చి 1 జరిగినప్పుడు నాన్ ఫార్మల్ సైన్స్ ఎడ్యుకేషన్ ఉంది కదా, దీనికి సంబంధించి క్వశ్చన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే సబ్జెక్ట్ లెంత్ని బట్టి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాశానండి, మొత్తం కూడా ఒకసారి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసినట్టయితే సరిపోతుంది. ఇది పిఐకి సంబంధించింది, ఓకేనా. అన్ని సబ్జెక్ట్స్ ఈ విధంగా ఇవ్వటం జరిగింది. లాస్ట్లో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు చూడండి ఒకసారి. ఇన్స్ట్రక్షన్స్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్, దాన్ని బట్టి మీ కోర్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, తర్వాత మరి ఇక్కడ డేట్స్ మీనింగ్ ఏంటి, రిపిటేషన్ ఆఫ్ ద క్వశ్చన్స్ పరిస్థితి ఏంటి, అన్నీ కూడా మీకు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇచ్చినాం. ఇది మన కోర్సులో ఉంటాయి, మీరు డైరెక్ట్గా టర్మ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి, దాంట్లో మీకు వెళ్ళినా కానీ కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవన్నీ చదవండి, ఎందుకంటే మొత్తం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చదవలేం కాబట్టి మీరు ఒకసారి చూసుకోండి, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, చెక్ చేసుకోండి, క్వశ్చన్ క్వాలిటీ చూసుకోండి, లాంగ్వేజ్ చూసుకోండి, తర్వాత ప్రీవియస్ రిజల్ట్ చూసుకోండి, ఫీడ్బ్యాక్ చూసుకోండి, తర్వాత క్వాలిటీ, అవన్నీ కూడా మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి అనమాట, ఓకేనా. ఎందుకంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, ఎందుకంటే మనం అక్కడ కొద్దిగా ప్రిపేర్ అయ్యి, ఇక్కడ కొద్దిగా ప్రిపేర్ అయ్యి, ఆ యాప్లో కొద్దిగా ప్రిపేర్ అయ్యి, తర్వాత ఆ సోషల్ మీడియాలో పలానా గ్రూప్లో కొత్త ప్రిపేర్ అయ్యి అలా రాదండి జాబ్ ఎప్పుడు వస్తుందంటే పూర్తి సిలబస్ చదవాలి, పూర్తి అవగాహన ఉండాలి, అవునా కదా. తర్వాత పూర్తిగా మనం ప్రాక్టీస్ చేసుకుంటేనే జాబ్ వస్తుంది. 4 క్వశ్చన్లకి జాబ్ రాదు, ఒక సబ్జెక్టుకి జాబ్ రాదు. ఇవన్నీ కూడా ఒకసారి చూసుకొని, ఎందుకంటే వాటి మీద మనం ఎందుకంటే ఒక 2 బిట్లు మనం పలానా చోట మంచిగా కనిపించగలం అని అక్కడే మనం టైం అంతా ఎక్కువగా స్పెండ్ చేస్తూ ఉంటాం, ఇంకా వస్తాయేమని చూస్తూ ఉంటాం అక్కడే. కానీ మీకు వెనకున్న సిలబస్ ఎంతుంది అనే దాన్ని కూడా మనం టెస్ట్ చేసుకోవాలి, అంతా చదివితేనే మనకి జాబ్ వస్తుంది. దీనికోసం మనం సోషల్ మీడియా మీద ఎక్కువ సమయాన్ని మనకు కేటాయించుకుంటే, నలుగురికి తెలియాలని ఇప్పుడు అనుకున్నారనుకోండి, 4 గోడల మధ్య ఉండి చదవకుండా నలుగురికి తెలియాలని మీరు బయట ఉంటే, తర్వాత 4 గోడల మధ్య ఉండి బాధపడాల్సి వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత. ఒకసారి చెక్ చేసుకోండి, లాస్ట్ టైం నోటిఫికేషన్లో మీరు టెస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ఫెయిల్యూర్ని ఎలా టెస్ట్ చేసుకోవాలంటే సమయం ద్వారా, అంటే టైం తోటి కంపేర్ చేసుకోండి. ఫర్గెట్ అబౌట్ ద ప్రిపరేషన్. అసలు మనం ఎక్కడ సమయాన్ని వృధా చేశాము, ఎక్కడ ఏ ఆలోచనతో వృధా చేశాము, ఇవన్నీ కూడా ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకే తెలుస్తుంది. మోటివేషన్ ఎవరిది అవసరం లేదు, ఏది అవసరం లేదు. మీకన్నా మోటివేటర్ ఎవరు లేరు, మీకన్నా అందుకే మనతో మాట్లాడుకోవాలని చెప్తూ ఉంటాం ఇప్పుడు కూడా. రోజుకు మనతో మనం ఒకసారి మాట్లాడుకుంటుంటే మనకే అర్థమవుతూ ఉంటుంది, ఏం చేస్తాను నేను డైలీ, ఏ ఆలోచనతో సమయాన్ని వృధా చేస్తున్నాను, మరి తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా మన మనసే మనకి చెప్తూ ఉంటుంది. కాబట్టి చూసుకోండి ఒకసారి, ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.